శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుసు రాశి వారికి సంబంధించి సెప్టెంబర్ 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది. విశేషంగా మనం ప్రతిసారి కూడా మాస ఫలితాలు చెప్తాం, ఈసారి పక్ష ఫలితాలు చెప్తున్నాం. ఎందుకు అంటే ఈ పక్షం ప్రత్యేకంగా ఉన్న 6 నెలలలో కూడా, అంటే గడిచిన 3 నెలలు తర్వాత 3 నెలలలో కూడా ఇలాంటి గ్రహ సంచారాలు 15 రోజుల పాటు స్థిరంగా ఉంటున్నాయి. కాబట్టి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, మన ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేటువంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా లగ్నంలో ధనుర్లగ్నానికి 3వ ఇంట రాహుగ్రహ సంచారం. రాహువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే 3వ ఇల్లు కమ్యూనికేషన్కి సంబంధించి, మనం ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నానండి, మీ అందరికి ఏం చెప్తానంటే ఆసక్తి గలవారు జాతకం చెప్పించుకోండి అంటే వెంటనే కింద ఎవరన్నా అంటే ఉదాహరణకు చెప్తున్నా మీకు, కింద వెంటనే ఒక అతను ఏం పెడతాడనంటే, ఆహా చూసావు మంచి కమర్షియల్ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నాడు ఈ పంతులు, డబ్బులు దండుకోవడానికి ఇది ఒక కొత్త ట్రిక్కు అని చెప్తాడు. అంటే మనం మాట్లాడేది మనం మాట్లాడతాము, మన ధోరణిలో మనం మాట్లాడతాము, అవతల వాళ్ళు దాన్ని నెగిటివ్ అర్థం చేసుకుంటారు, దాన్ని మనం ఏమీ చేయలేము. వీలైనంత వరకు ఏంటంటే అర్థమయ్యేటట్టుగా కమ్యూనికేట్ చేయండి, అర్థమయ్యేట్టుగా చెప్పండి. అవతల వరకు అర్థం కాకుండా ఇంకా ఆడి ఇష్టం, మనం ఏం చేయలేము. అలాగే 4వ ఇంట శనిగ్రహ సంచారం చేయడం వలన ఇంట్లో ఎవరికైనా సరే, పెద్దలకు కానీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు కానీ, మీ భార్య భర్తలు ఎవరో ఒకరికి కానీ ఆరోగ్య సమస్యలు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇది జాగ్రత్త కోసమే కదా మనం ఈ యొక్క గోచారాలు జాతకాలన్నీ చెప్పించుకునేది. అలాగే 7వ స్థానం నందు గురుగ్రహ సంచారం. ఎప్పుడైతే 7th హౌస్లో గురువు ఉంటాడో మనకి ఎప్పుడైనా 7th హౌస్ బెటర్ హాఫ్, అలాగే మీ యొక్క మేనేజ్మెంట్, అలాగే మీ యొక్క పార్ట్నర్షిప్స్ అందరు కూడా బాగుంటాయి. గురువు ఎప్పుడు కూడా నెగిటివ్గా రిలేషన్షిప్స్ని బ్రేక్ చేయడు, ఆ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. కానీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారుగా కొంతమంది, అది మాత్రం కాస్త ఇబ్బంది కలుగుతుంది. 9th హౌస్ ఏదైతే ఉందో 9వ ఇల్లు, అక్కడ సూర్యుడు శుక్రుడు కేతుగ్రహ సంచారం. ఈ 9th హౌస్లో సూర్యుడు ఉంటే మిమ్మల్ని ఏదైనా ఒక ప్రభుత్వ సంబంధిత పని గురించి దూరం ప్రయాణం చేసేటట్టుగా చేస్తాడు ఒకటి. రెండవది ఏమిటంటే కేతుగ్రహ సంచారం చేయడం వల్ల, కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు అంటేనే వైశ్యాస్, గుప్త అంటే వైశ్యాస్ కదా. చిత్రగుప్తుడి పని ఏంటంటే లెక్కలు రాయడం. కాబట్టి ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్, బ్యాంకర్స్, ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళందరూ కూడా కేతు బాగుంటే బాగుంటారు. అలాగే ఈ యొక్క కేతుగ్రహ సంచారం ఎప్పుడైతే ఈ యొక్క 9వ స్థానంలో ఉంటుందో అక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఏదైనా ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్లో మీరు మీటింగ్స్లో పాల్గొనడము, డబ్బుతో డబ్బు పుట్టించే అధికారం కేవలం ఈ యొక్క వైశ్యులకు మాత్రమే అమ్మవారు వరం ఇచ్చింది. ఎవరు పడితే వాళ్ళు డబ్బుని ఇంకో వాళ్ళకు వడ్డీ ఇద్దాము, వడ్డీతో బతుకుతాము అనేటువంటి చేయదు. ప్రభుత్వానికి రాజులకు డబ్బులు ఇవ్వచ్చు, దాంతో మనం డబ్బు తీసుకోవచ్చు. కాబట్టి దాన్ని బ్యాంకింగ్ సెక్టార్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయండి తప్ప మనుషులకు ఇచ్చి డబ్బులు ఇబ్బంది పడకండి. 10th హౌస్ ఏదైతే ఉందో అది పూర్తిగా బుధగ్రహ సంచారం చేయడం వలన బుధుడు చాలా మంచి లాభదాయకంగా ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, మీకు లాభమే ఉంటుంది. ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో వారికి కూడా మంచి లాభాలు గడిస్తారు. 11వ స్థానంలో కుజగ్రహ సంచారం చేయడం వలన సొసైటీలో మీకున్నటువంటి పేరు, మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఏవి కూడా మీకు సహాయం పడవు. వీటితో పాటు ఏంటంటే కొత్తగా భూ సంబంధితమైనటువంటి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. భూమి అమ్మాలన్నా కొనాలన్నా, మీ పేరుతో రిజిస్టర్ చేయాలన్నా అంత సేఫ్ కాదు. అలాగే పొలాన్ని నమ్ముకొని పంటలు పండించే రైతన్నలు కూడా అనవసరమైనటువంటి పంట మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, ఎక్కువ ఎరువులు కొనుక్కొని వచ్చి పంట పండిద్దాం అనుకోవడం చేయకండి. ఈసారి వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో అండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి, నా జాతకం నాకు పూర్తిగా తెలవాలి అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లించి వారికి పూర్తిగా నేను జాతకం 60-70 పేజీల్లో అందిస్తా. ఈ నెల ఎవరైతే 2025 రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటారో, జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల వారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి, ఎలాంటి ఈ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు, అంటే వేరే వాళ్ళ మన చేతికి వెళ్ళిన మన డబ్బులు తిరిగి మన దాకా రావాలంటే ఏ మంత్రం చదివితే మీకు ఆ డబ్బులు తిరిగి వస్తాయనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము మన గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే
ఇప్పుడున్నటువంటి ఈ పక్షంలో అంటే సెప్టెంబర్ 16 నుండి మిగిలిన 15 రోజుల్లో మనకు అమావాస్య అనేటువంటిది వస్తుంది. దానినే మహాలయ అమావాస్య అంటారు. అయితే మనం అందరూ కూడా తెలిసింది ఏంటంటే మహాలయ అమావాస్య దేనికి ప్రతీతి? ఎవరన్నా పెద్దలకు గనక మనం బియ్యం ఇవ్వకపోతే లేదా పెద్దలకు మనకు చేసేటువంటి తిథులు ఏ తిథి రోజు చేసుకుంటామో తెలియదు అనుకుంటే మహాలయ అమావాస్య నాడు తిల తర్పణాలు పిండ ప్రదానాలు చేసే వాళ్ళు చేస్తే చాలా మంచిది. ఋషి తర్పణం చేస్తే మంచిది. ఋషులకు మునులకు పీఠాధిపతులు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటారు కదా, శివైక్యం చెందిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఆ రోజు తిల తర్పణాలు వదిలితే 1000 జన్మలకు సంబంధించినటువంటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పీఠాలు పెట్టి పీఠాలను అధిరోహించి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి. అలానే కాకుండా మనం ఒకవేళ అంటే ఈ 15 రోజుల్లో అదేంటండి మాకు పాడ్యమి రోజే ఉంది చేసేసాం, మాకు దశమి రోజు ఉంది చేసాం, మాకు పంచమి రోజు ఉంది చేసాం, చేసినా కానీ అమావాస్య రోజు ఈ మంత్రాలను విశేషంగా చదవండి. దీంట్లో ప్రత్యేకంగా మనకు మొట్టమొదటి మంత్రం ఏదైతే ఉందో అది గనక ఎవరైతే వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ వివాహం శీఘ్రం అవ్వడం కోసం ఈ మంత్రాన్ని ఒక 10,000 సార్లు చదవాలి. ఒక 10,000 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏమిటో చూడండి ఇక్కడ. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఇది తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల కోసం కూడా చదవచ్చు. పిల్లలు కూడా మీ వివాహం కావాలని కూడా చదవచ్చు. కానీ బయటికి చదవకుండా మనసులో చదవాలి. మనసులో చదవండి. మనసులో వీలైతే అంటే మనకు కౌంటింగ్ చేయడానికి ఒక జపమాల లాంటిది తీసుకొని అలా చదువుతూ ఉండండి. ఒక మంత్రం కాగానే ఒక జపమాలలో ఒక బట్ ఇట్లా జరపండి సరిపోతుంది. అలాగే పితృదోష నివారణ కోసం అంటే నేనన్ని తిథులు బాగానే పెడుతున్నానండి కానీ ఏవైనా పితృదోషాలు ఉన్నాయేమో అని అనుమానం. ఎందుకంటే మా వంశంలో అంగవైకల్యంతో పుట్టారు, 60 సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు, పిల్లలు పుట్టినా కానీ కాస్త మతి స్థిమితం లోపించి పుడుతున్నారు, అసలు పిల్లలే పుట్టట్లేదు, లేదు అసలు వివాహమే అవ్వట్లేదు, లేదు వివాహం అవుతుంది కానీ వారికి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారు, డైవర్స్లు అవుతున్నాయి. ఇలాంటి ఏ సమస్యలకి కూడా పితృదోషాలే కారణం. కాబట్టి ఎవరికైనా ఒకవేళ పితృదోషాలు ఉన్నట్టుగా మీకు గనక అనుమానం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ జాతకంలో గనక గ్రహ సంచారాన్ని బట్టి కుజుడు 1వ 2వ 4వ 7వ 12వ స్థానాల్లో గ్రహ సంచారం చేస్తూ ఉన్నా, మీ లగ్నాధిపతి 6వ 8వ 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నా, రాహు 9వ స్థానంలో ఉన్న, సూర్యుడు రాహు కలిసి ఉన్నది ఈజీగా మన జాతకంలో పితృదోషాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. జాతకంలో గనక పితృదోషాలుంటే గోకర్ణంలో ప్రధాన ఆచారి చేతుల మీదుగా స్వయంగా మేమే ఈ యొక్క పితృదోషాలన్నీ కూడా పూజలు చేయిస్తాము. మీ ఫుడ్ అకామిడేషన్ వీటికి సంబంధించి 18 నుండి 21,000 రూపాయల లోపే మీరు డీటెయిల్గా అక్కడ మీకు ఫుడ్, అలాగే త్రిపిండేశార్థము, అలాగే నారాయణ బలి పూజ, వీటన్నిటితో పాటుగా ప్రత్యేకంగా తిల తర్పణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ అమావాస్య నాడు గనక ఈ మంత్రాలు చదివినంత మాత్రం చేత ఒకవేళ మీరు అన్ని శార్థకర్మలు ప్రాపర్గా చేసినా ఇంకా ఏదైనా దోషం ఉంది, లేదు పూజ చేసేటప్పుడు మేము శ్రద్ధ లోపించి పూజలు చేశాము అన్న అనుమానం ఉన్నా సరే ఇటువంటి దోషములు పోతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని మీరు వీలైతే ఆ యొక్క మహాలయ అమావాస్య నాడు 108 సార్లు చదవండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఈ మంత్రంతో పాటు కాకుండా ఇంకేమైనా ఉదాహరణకు మా అన్నగారు చేశారు కదా అని చెప్పి నేను వెళ్ళలేదండి, మా అన్నకు నాకు పడదు, మరి నువ్వెందుకు చేయలేదయ్యా, మీ ఇంట్లో మీరు చేయొచ్చుగా శార్థకర్మలు అంటే మా అన్నయ్య చేశాడుగా ఇక నేను ఎందుకు చేయాలి అంటే తల్లిదండ్రులు అన్నం పెట్టినప్పుడు మనకు కూడా పెట్టారుగా, అన్నయ్య ఒక్కడికే పెట్టలేదుగా, మరి మనం మన తల్లిదండ్రులకు అన్నం పెట్టొద్దా, పెట్టాలి కదా. అలాంటి దోషాలుంటే ఏమైనా పోవాలి అంటే ఈ మంత్రం చదవాలి. పితృదోషం వచ్చినట్టే, 1 సంవత్సరం పెట్టకపోయినా మీకు పితృదోషం వచ్చినట్టే. ఈ మంత్రం చూడండి. ఓం శ్రీ సర్వ పితృదోష నివారణాయ క్లేశం హన హన శాంతిం దేహి దేహి పద్ స్వాహ. ఈ మంత్రము మీకు క్లియర్గా వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాం. మీ అందరికీ కూడా నేను ఒక మాట ఇచ్చా కదా వీడియో స్టార్టింగ్లో,
ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చామండి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలి, మాకు డబ్బులు రావట్లేదు అన్న ఇబ్బందితో ఉంటే మీకు వీడియో ఎండింగ్లో చెప్తా అని చెప్పాగా, ఆ మంత్రం ఏమిటో చెప్తా, బాగా వినండి. ఓం, ఈ మంత్రం ఒకటే కండిషన్ అండి, ఉత్తరం వైపు తిరిగి 3 సార్లు చదివితే చాలు, ఆ డబ్బులు వస్తాయి. కానీ ఈ మంత్రం చదివేటప్పుడు మీకు వేరే ఏ ధ్యాస ఉండకూడదు, కన్ను రెప్ప కూడా కొట్టకూడదు. ఒక్కసారి కన్ను రెప్ప కొట్టినా మళ్ళీ మంత్రం మొదటి నుంచి చదవాలి. అయితే ఈ మంత్రము 3 సార్లు చదవమన్నా కాబట్టి ఒకసారి పూర్తయిన తర్వాతకి కాకపోతే కళ్ళు మూసుకోండి, కళ్ళు నలుపుకోండి, మళ్ళీ అలా కళ్ళు తెరిచి కన్ను కొట్టకుండా ఇట్లా రెప్ప కూడా కొట్టకుండా మంత్రం చదవాలి. మీకు కూడా అలా చెప్పే ప్రయత్నం చేస్తా, చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం. నా వల్ల కావట్లేదండి, కానీ మంత్రం మాత్రం చెప్తున్నా చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమాం. సిద్ధిం దేహి మే నమః అనొచ్చు, నమమా అనొచ్చు. మళ్ళొకసారి మీకు ఈ మంత్రాన్ని చెప్తాను. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః. మళ్ళొకసారి చెప్తానండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః లేదా నమః. ఎవరన్నా భారీగా అంటే కోట్లలో డబ్బులు ఉన్నాయండి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళినవి తిరిగి రావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని 1000 సార్లు హోమం చేయించాలి. మంత్రం చదువుతూ ఎవరైతే బ్రాహ్మడు నెయ్యి వేస్తాడో అతనే ఈ మంత్ర పఠనం చేస్తూ కనురెప్ప కొట్టకుండా హవనంలో హవిస్సులు వేయాలి. కొంచెం కష్టంతో కూడుకున్నదైనప్పటికీ అలా చేయించడం వల్ల కూడా మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా మేము ఇంతకు మునిపే చెప్పాం, గోచార రీత్యా చెప్పే విషయంలో జాతకం పూర్తిగా మాకు విశ్లేషణతో కావాలనుకుంటే 2025 రూపాయలు చెల్లించిన వారికి జాతకం మీ దాకా అందిస్తామని చెప్పాం. 60 పేజీల్లో PDF కూడా ఇస్తాం. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి మీ యొక్క జాతకంతో పాటుగా ఈ యొక్క కరుంగలిమాల లేదా జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మా యొక్క కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.